అన్నీ అబద్ధాలే, కొంచెమైనా సిగ్గుపడరా? 2019లో మంగళగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నారా లోకేష్ అటుపై 2024లో చిత్తుగా ఓడిన చోటనే చిరుతపులిలా గర్జించాడు. 90,000 పైచిలకు మెజార్టీతో సరికొత్త రికార్డు సాధించాడు. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ అధినేత జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. అవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ జగన్ పార్టీ తాము అనుసరిస్తున్న విధానమంతా ఫేక్ విధానమే. నిత్యం పక్కన వాళ్లపై బురద జల్లడమే పనిగా రాజకీయం చేస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన హయాంలో ప్రజలని గాలికి వదిలేసి జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే కేవలం 5 ఏళ్లలో అంతా అవినీతి జరిగింది. అయితే మరో పక్క మన కింద నలుపు వదిలేసి పక్కనోడిపై నిత్యం పడి ఏడవడం జగన్ అండ్ పార్టీ స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాలా? తాజా విషయమే తీసుకుంటే స్త్రీశక్తి పథకం కింద లబ్ధిదారులకు పసుపు రంగు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు అంటూ జగన్ పార్టీ ఫేక్ మీడియా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేశారు. కట్ చేస్తే అదంతా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు స్వయం ఉపాధికి చేయూతనందించాలని తన సొంత నిధులతో ఏర్పాటు చేసినవి అవి. అదీకాక కుల మత అంతరాలు పాటించకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళామణులకు వేలాది మందికి స్త్రీశక్తి పేరుతో ఉచితంగా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ పూర్తయ్యాక సర్టిఫికెట్లు, ఉచితంగా టైలరింగ్ మిషన్, మెటీరియల్ అందజేస్తూ వాళ్లకు అండగా నిలిచే కార్యక్రమం అది. అయితే ఇవన్నీ తన సొంత నిధులతో లోకేష్ చేయడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక ఈ పసుపు రంగు అంటారా, శుభానికి సంకేతమని పసుపు రంగు మిషన్లు ఇచ్చారు. అంతేకాని జనం సొమ్ముతో పెట్టిన పథకాలకు వైఎస్ జగన్ లాగా ప్రచార యావతో పేర్లు, పార్టీ రంగులు, పార్టీ ఫోటోలు ఎక్కడా వేసుకోలేదు. ఏది ఏమైనా ఈ వైసీపీ తీరు చూస్తూ ఉంటే పొరపాటున ఇంట్లో ఇల్లాలు పసుపు రంగు చీర కట్టుకుంటే విడాకులు ఇచ్చినా ఇచ్చేసే అంత వెర్రితనం కనిపిస్తుంది. మరి పసుపంటే అంత భయం దేనికో తెలియదు, కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఫేక్ బ్రతుకుతోనే వైసీపీ పూట గడుపుకుంటోంది అని చెప్పక తప్పదు.